హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు మా కర్రీ ఎగ్ కర్రీ అండి. నూనె వేడైందండి. ఓకే, జస్ట్ కొంచెమే జీలకర్ర వేస్తున్నా. దీంట్లో ఆవాలు వేయట్లేదు. ఇది ఎగ్ కర్రీ కదా, నేను పిల్లలకి ఇష్టం ఉండదు, అందుకని నేను ఆవాలు వేయట్లే. ఇలా మసాలాలు ఏం వేయనండి, చాలా సింపుల్గా చేస్తున్నాను. ఓకే అండి, ఒక ఇంత సైజు ఒక మీడియం సైజు ఒక 6 ఉల్లిగడ్డలు తీసుకుంటే సరిపోతుందండి 5 ఎగ్గులకి. చాలా సింపుల్గా చేస్తున్నాను, చూడండి. సిమ్లో ఒక 5 మినిట్స్ పెట్టేస్తా. ఓకే అండి, నేను సాల్ట్ వేయడం మర్చిపోయా. మా పెద్ద బాబు ఏదో మాట్లాడుతున్నాడు, అటు సైడ్ చూసేసరికి మళ్ళీ మూత పెట్టేస్తా. ఇప్పుడు జస్ట్ సాల్ట్ వేసేస్తే మనకి ఆనియన్ త్వరగా మగ్గిపోతాయి, తెలుసు కదా. మీరు కూడా అలాగే ట్రై చేయండి, ఓకేనా. ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తా. 5 మినిట్స్ తర్వాత వేగిపోయాయండి. ఓకే, కాకపోతే ఇంకొక 1 మినిట్ వేగాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఓకే అండి, వేగిపోయాయి, చూడు, బ్రౌనిష్గా అయిపోయింది. ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి. పసుపు నేను ఎక్కువనే వాడతాను, చెప్పాను కదండి. ఆల్మోస్ట్ ఎక్కువ వేస్తాను పసుపు నేనైతే. పసుపు వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, కలిపేసి ఒక 1 మినిట్ వదిలేసేయాలి. 1 మినిట్ వదిలేసేసాయి. ఓకే అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఎందుకు 1 మినిట్ వదిలేసానంటే పచ్చివాసన పోవాలి. అంటే ఇప్పుడు పసుపు స్మెల్ లాగా వస్తుంది. ఒక 1 మినిట్ అలా వదిలేసాను, స్మెల్ పోతుంది. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. మసాలాలు ఏం వేయట్లేదు కదా, 2 స్పూన్ల కారం వేస్తే సరిపోతుంది. ఓకే, కారం తినేవాళ్ళు ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళు అనుకోండి. ఓకే, ఇప్పుడు కూడా 1 మినిట్ వదిలేసేయాలి. అయిపోయిందండి. మనకి నూనె పైకి తేలుతుందంటే ఆనియన్ మంచిగా పూర్తిగా వేగినట్టు. ఇప్పుడు మనం ఎగ్ వేసేసుకుందాం. జస్ట్ ఇలా అనుకోవాలి, 1 2 3 4 5 ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. నేను చాక్తో కొడుతున్నాండి, ఇలా ఇలా. ఓకే, ఓకే అండి, ఒక 5 వేస్తున్నా నేను. చాలా సింపుల్ అంటే సింపుల్ రెసిపీ అండి ఇది. మసాలాలు అస్సలు వేయట్లేదు. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టామనుకో సరిపోతుంది. ఓకే అండి, ఒక 30% అయినట్టుంది. ఓకే, చూద్దాం. కరివేపాకు కొత్తిమీర వేయొచ్చు వేసుకునే వాళ్ళు, కానీ నేను ఎందుకు వేయలేదంటే మా పిల్లలకి ఏ ఆకుకూర కనిపించవద్దు ఎగ్గు కర్రీలో. ఎగ్గు కర్రీలో ఆకుకూర కనిపించిందనుకో ఇది ఆకుకూరనా ఎగ్గు కర్రీ అని అడుగుతారు. అందుకనేసి నేను ఎలాంటి కరివేపాకు కానీ కొత్తిమీర కానీ మసాలాలు కానీ వేయలేదండి. ఇంకొక 5 మినిట్స్ సిమ్లో ఉంచేస్తే సరిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఓకే, కరెక్ట్గా తీసాం. ఇంకా కాస్త అయితే మాడిపోయేది. ఓకే, అయిపోయిందండి ఎగ్ కర్రీ. మనకి చాలా ఈజీ అంటే ఈజీ, అలాగే మసాలాలు కూడా వేయలేదు. కంప్లీట్ అయిందండి కర్రీ. ఓకే, సర్వ్ చేస్తాను. ఓకే అండి, ఎగ్ కర్రీ మనకి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈరోజు మీ కర్రీ ఏంటో నాకు తప్పకుండా చెప్పండి. ఓకే అండి, బాయ్, టేక్ కేర్.